నాకు మీరు అనే మాటల్లో. యా ఒకటి 5,75,000 కోట్లు అన్నారు, గ్లోబల్ సమ్మిట్ అన్నారు, రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద రికార్డ్ అన్నారు. మొదటి రోజు 2,30,000 రికార్డు, రెండో రోజు 3,32,000 కోట్ల రూపాయలు. ఒక ఇన్ఫ్రాకి నుంచి 70,000 కోట్ల రూపాయల డేటా పార్కు, విద్యుత్ రంగం 3,000 కోట్లు, పర్యాటకం, రకరకాలు ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. బట్ ద ప్రాసెస్ ఏంటంటే ఈ జరిగే సదస్సులు కానీ ఈ జరిగేటి మొత్తం కూడా ప్రజల ధనం నుంచోనే జరుగుతుంది. సర్కారు ఖజానా అంటేనే ప్రజాధనం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇవి ఇన్ని లక్షల కోట్లు ఎంఓయూలు కుదుర్చుకున్నప్పుడు ఇవి నిజంగా గ్రౌండ్ అవుతున్నాయా లేదా, లేదంటే ఇదే ఒకవేళ గ్రౌండ్ కాలేనటువంటి పక్షంలో ఎందుకు కాలేకపోతున్నాయని చెప్పి కనీసం ఒక వైట్ పేపర్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు కదా. బట్ ఓవరాల్గా ఇవన్నీ జరిగే సమ్మిట్లు మొత్తం ప్రజాధనంతోనే జరుగుతుంది కదా. వచ్చినప్పుడు ఎందుకు రావట్లేదని చెప్పేటువంటి కారణాలు కూడా కనిపించట్లా. ఈలో ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఎంఓయూలు డస్ట్బిన్లో పడుతున్నాయి. మీరు శ్రీకాంత్ ఒక మాట, మీరు వైట్ పేపర్ దాకా పోయారు, శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది కదా, ప్రజలకు అన్ని తెలవాలి కదా, ట్రాన్స్పరెన్సీగా ఉండాలి కదా అనేటటువంటిది అంటున్నారు. కానీ కేసీఆర్ ఎప్పుడైతే పెట్టుబడుల పైన ఈ విధమైనటువంటి కామెంట్లు చేశారో ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్ నుండి పెట్టుబడులు ఎంత గ్రౌండ్ అయ్యాయి, ఎంత వచ్చాయి అనేటటువంటి సమాచారాన్ని ప్రభుత్వం తీసేసింది. అంటే ప్రభుత్వము ఒక విమర్శకి సరైనటువంటి సమాధానం ఇచ్చేటటువంటి స్థాయిలో లేకుండా పోయిందనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది కదా. ఎందుకు ప్రభుత్వం దాచిపెట్టుకోవాలా? ఇగో మేము వచ్చిన తర్వాత ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒప్పందాలు చేసుకోగలిగాం, బట్ ఇవి ప్రాసెస్ లో ఉన్నవి, ఇగో ఇంత గ్రౌండ్ అయినాయి, భవిష్యత్తులో ఇంత ప్రాసెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయని ట్రాన్స్పరెంట్ గా చెప్తే ప్రభుత్వం ఇమేజ్ పెరుగుతుంది కదా. అట్లా కాకుండా కేసీఆర్ ఎప్పుడైతే ఈ విమర్శ చేశారో, పెట్టుబడులన్నీ బోగస్ అని ఎప్పుడైతే అన్నారో, బట్ ఈ 2 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి పెట్టుబడులు 3,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు దాటిపోయాయని మనం చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో బట్ ఆ సమాచారం లేకుండా వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించారు? వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించారు? ఇలాంటి సంఘటన ఇంకొకసారి జరిగింది సార్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలో కులగణన లెక్కలకు సంబంధించి కేసీఆర్ కులగణన లెక్కలు ఆ రోజు చేసినగా సకల జన సర్వే, ఆ లెక్కలు ఏవి అని అంటే వాస్తవానికి అఫీషియల్గా అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి మానవ వనరులకు సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉండే, ఆ రోజు వరకు ఉండేది. ఆ రోజు సమావేశాలు జరుగుతున్నప్పుడే ఆ లెక్కల్ని ఆ సైట్లోంచి తీసేయడం జరిగింది. నాకు ఇంకా గుర్తుంది, దానికి సంబంధించినటువంటి డేటా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆ రోజు పంపించారు. అంటే ఒక ప్రశ్న అడిగినప్పుడే ఎందుకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందనడానికి ఇది ఇంకో నిదర్శనం మీరు చెప్పే పాయింట్. అదే ఇప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడైనా పారదర్శకంగా ఇట్లాంటి సందేహాలు, ప్రశ్నలో ప్రతిపక్షం నుంచో ప్రజల నుంచో వచ్చినప్పుడు ప్రభుత్వము నిజాయితీగా ప్రజల ముందు ట్రాన్స్పరెంట్ గా ఆ సమాచారాన్ని పెడితే ప్రభుత్వం ఇమేజ్ పెరుగుతుంది. అట్లా కాకుండా మీరు వెబ్సైట్ల నుంచి ఉన్నటువంటి సమాచారాన్ని కూడా తీసివేస్తే అపోహలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇతర దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడి సంస్థలతోటి, దేశీయంగా ఉన్నటువంటి సంస్థలతోటి చేసుకుంటున్నటువంటి ఒప్పందాలు రిలీజ్ చేస్తున్నప్పుడు మీరు బట్ ఎన్ని గ్రౌండ్ అయినాయో చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది అనేది ప్రశ్న వస్తుంది. ఒకటైతే మనం గమనించాలా, ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఎందుకు వెళ్ళిపోతున్నాయి వచ్చిన కంపెనీలు, ఇది కూడా పాయింట్. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అనేటటువంటి విషయంలో కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారు? మీరు మహారాష్ట్ర ప్రభుత్వము మనం ఇచ్చినటువంటి ఆఫర్స్ కంటే వాళ్ళు ఎక్కువ ఇచ్చి 3,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డప్పుడు మన దగ్గర నుంచి ఆ కంపెనీ అక్కడ పెట్టుకోవడానికి వెళ్ళిపోయింది అనేటటువంటి విషయం చెప్పారు. సరే, ఆ సందర్భంలో ఆ కంపెనీ ఎక్కడ ఏ రాష్ట్రంలో పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒకటి చూస్తారు, రెండోది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూస్తారు, మూడోది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్ మీకు, ఇప్పుడు జరుగుతున్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లము, ఒక విమర్శ ఏంటి ప్రతిపక్షానికి ప్రభుత్వానికి మధ్య అంటే మెడికల్ కాలేజ్, 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశాలపైన అక్కడ జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వం ఏమో 17ని ప్రభుత్వ రంగంలో ఉంచాలనుకుంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏమో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ PPP మోడల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు. బిడ్స్ ని ఆఫర్ చేస్తే ఒక్క ప్రైవేట్ వాడు కూడా ఆ వేలం పాటలో లేకపోతే ఆ బిడ్ వేయలేదు. ఎందుకు వేయలేదు అని అంటే అక్కడ ప్రతిపక్ష ఒక వార్నింగ్ చేశారు. ఏం చేశారు? ఎవరైతే మీరు ఈ ప్రభుత్వ కళాశాలను తీసుకుంటారో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని జైలుకు పంపిస్తామంటున్నారు. వాళ్ళు డబ్బులు పెట్టాలా, పెట్టుబడి పెట్టాలా, హాస్పిటల్స్ నడపాలా, జైలుకు పోవాలా? ఇదంతా ఎనీవే సార్, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నాకు లైన్ కట్ అయినట్టుంది, శేషు సార్ వాయిస్ రావట్లేదు.
బట్ ఏదేమైనా కానీ ఈ ఎంఓయూలు ప్రభుత్వాలు కుదుర్చుకునేటి ఏవైతే ఉంటాయో మొన్న కేసీఆర్ చేసినటువంటి కామెంట్ తర్వాత ఎంఓయూల పైన ఇదంతా ఒక రాజకీయ ప్రచారాస్త్రంగానే మారుతుంది తప్ప ఎక్కడ దీనికి ఒక చట్టబద్ధత అనేది వాస్తవానికి కూడా ఉండదు. ఇది కేవలం అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది. ఆయా ప్రభుత్వాలు ఆయా కంపెనీలకు కల్పించేటువంటి వెసులుబాట్లు ఇచ్చేటువంటి వసతుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ ఇట్లా నేపథ్యంలో ఎక్కడ కూడా వీటికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్స్ లేకుండానే ఎంఓయూలు జరుగుతూ ఉంటాయి. ఈవెన్ వీటికి ఏం బ్యాంక్ క్లోజర్స్ కూడా ఉండయి. అవన్నీ తెలిసినటువంటి విషయాలే. సో ఇది ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంఓయూల పైన ఇట్లాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. సో ఇవి కేవలం అంటే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. షెల్ కంపెనీలు ఉంటాయి, కేవలం షోకేస్ పెట్టుబడులు ఉంటాయి. అవన్నీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి, ఎంత సమయం పడుతుంది, ఎన్ని కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, పోతే ఎందుకు పోతున్నాయి. సో ఈ లక్షల కోట్ల పెట్టుబడులు ఒక హంబక్ కాదు, ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి 2047 విజన్తోనే మేము ముందుకెళ్తున్నాం అని చెప్పడానికి ప్రభుత్వం బలంగా కేసీఆర్ చేసిన కామెంట్స్ తర్వాత మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం ఎట్లాంటి రియాక్షన్ ఉంటుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.